హలో అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్స్, కుక్కట్పల్లి. ఇవాళ మనము ట్యూబల్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందామండి. ట్యూబ్లో కూడా ప్రెగ్నెన్సీ వస్తుందా అని డౌట్స్ చాలామందికి ఉండినాయి. సో అవునండి, ట్యూబ్లో కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. ట్యూబ్లోనే కాదు, ఎక్కడన్నా కూడా అబ్డామిన్లో కానీ పెల్విస్లో కానీ ఎక్కడన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు. ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ఇతర సైట్స్లో వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటామండి. ఈ మధ్య దాని ఇన్సిడెన్స్ కూడా మనం చాలానే వింటున్నాము, ఇంక్రీజ్ అయింది కూడా. సో ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి అంటే, మామూలుగా ట్యూబ్లోనే ఎంబ్రియో అనేది ఎగ్ అనేది ఫర్టిలైజ్ అవుతుందండి. అంటే ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలిసి ఫర్టిలైజ్ అయ్యి అదొక ఎంబ్రియో అంటే ఒక బేబీలాగా మారేది ట్యూబ్లోనే అండి. సో అక్కడి నుంచి ట్యూబ్కి విల్లై లాంటి స్ట్రక్చర్ ఉంటాయి. సో ఆ మూమెంట్ వల్ల ఆ ఎంబ్రియో అనేది కిందకి వచ్చి యుట్రస్కి ఎండోమెట్రియంకి ఇంప్లాంట్ అవ్వడం జరుగుతుంది. సో కొంతమందిలో ట్యూబల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఎంబ్రియో అనేది ట్యూబ్లోనే ఉండిపోయి యుట్రస్కి వచ్చి అతుక్కోకుండా ట్యూబ్లోనే ఒక ఎంబ్రియోగా డెవలప్ అయ్యి ప్రెగ్నెన్సీ లాగా మారుతుందండి. సో ఆ ట్యూబ్లో డిఫరెంట్ పార్ట్స్లో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది డెవలప్ అవ్వచ్చు. సో ప్రాక్సిమల్గా మనకు కార్నువల్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, యాంప్యులరీ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, సో డిస్టల్ ఎండ్లో కూడా ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. సో 6 to 7 వీక్స్ లోపల మ్యాక్సిమం ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది డిటెక్ట్ అయిపోతుందండి. ఇది కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ లాగే ప్రెజెంట్ అవుతుంది. పేషెంట్కి పీరియడ్స్ రాకపోవడము, ఎమెనోరియా అంటాం, పీరియడ్స్ రాదు, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది కానీ వీక్ పాజిటివ్ రావచ్చు. బీటా హెచ్సిజీ వాల్యూ మనం చేసుకుంటే మామూలుగా ఒక హెల్దీ ప్రెగ్నెన్సీలో ఎవ్రీ 48 అవర్స్కి బీటా హెచ్సిజీ అనేది డబుల్ అవుతుందండి వాల్యూ. ఇలాంటి ట్యూబల్ ప్రెగ్నెన్సీలో మనం ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే, ఈ బీటా హెచ్సిజీ వాల్యూ అనేది డబులింగ్ అవ్వకుండా కొంచెం మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది సస్పెక్ట్ చేస్తాము. సీరియల్ బీటా హెచ్సిజీ మానిటరింగ్ వల్ల మనం ప్రోగ్నోసిస్ అనేది తీసుకుంటాము. 6 to 7 వీక్స్, మ్యాక్సిమం 8 వీక్స్ వరకు ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది మనం డయాగ్నోస్ చేస్తాము. కొంతమందికి డయాగ్నోస్ చేయకుండా కరెక్ట్ టైంలో స్కాన్ చేయించుకోకపోయినా, లేకపోతే కరెక్ట్ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీటా హెచ్సిజీ వాల్యూస్ చేయించుకోకపోయినా మనం ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది మిస్ అవుతామండి. దానివల్ల అది రప్చర్ అయిపోతే ప్రాణానికి ప్రమాదం కూడా ఉండొచ్చండి. అందుకని ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది మనము ఇగ్నోర్ చేయకూడదు. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అనగానే అది ప్రెగ్నెన్సీ యూట్రస్లోనే ఉండొచ్చు అని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కాకుండా దాన్ని ఫర్దర్ ఇవాల్యుయేషన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా ఉండొచ్చు అని చెప్పి. సో బీటా హెచ్సిజీ మానిటరింగ్ అండ్ మీ గైనిక్తో మీరు రెగ్యులర్గా టచ్ ఉండడం ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి, ఇలాంటి క్యాటాస్ట్రోఫిక్ డిసీజెస్ అవాయిడ్ చేయడానికి. సో ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం డిటెక్ట్ చేయడము. సో దీని గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్యూబ్లో కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీస్లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఎంబ్రియో అనేది ట్యూబ్లో ఫామ్ అవుతుంది కాబట్టి కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వల్ల ట్యూబ్ అండ్ ఇంతకుముందు ఎప్పుడైనా జెనైటల్ టీబీ వచ్చిన వాళ్ళకి ట్యూబ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ ఉండొచ్చు. అండ్ అంతకుముందు ఎక్టోపిక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎక్టోపిక్ వచ్చే రికరెన్స్ ఛాన్సెస్ కూడా 10 to 15% ఉంటాయండి. సో మనం జాగ్రత్తగా ఇవాల్యుయేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఐవీఎఫ్లో ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ అవుతాయా అంటే రిస్క్ చాలా తక్కువ ఉండి, వెరీ మైన్యూట్ రిస్క్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే మనం ల్యాబ్లోనే ఎగ్ని స్పర్మ్ని మనం ఫ్యూజ్ చేసి ఒక ఎంబ్రియో తయారు చేసి డైరెక్ట్ మనం గర్భసంచిలోనే యుట్రస్లోనే మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి 99% మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన ఆ పర్టికులర్ సైట్లోనే మనకి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మన ఐవీఎఫ్లో ఇలాంటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చండి. కొంత రిస్క్ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ.